తగ్గేదా మీ నర్సే తాతతో రప్ప రప్ప మరి ఈ రప్ప రప్పలా చెప్ప మన ఎమ్మెల్సీ బల్మూరి వెంకటరామ పట్టుకొచ్చిన అయ్యా మరి ఏం లేదు సారు శనార్థి ఈ సూర్యాపేట కోంజా కానీ అసెంబ్లీ గడప కనిస్తలేరట మరి నేను ఏం తప్పు చేసినా ఆ ప్రొసీడింగ్ ఇది ఆ ప్రొసీడింగ్ ఇస్తే నా పని నేను చేసుకుంటా మరి కోర్టు కన్నా పోతా అంటే మీరు భయపడుతున్నారట ఆ కోజాగని గడప కనిస్తలేరు ఏందన్నట్టే కదా. ఇప్పుడు అసెంబ్లీలో కొత్త సభ్యులు ఎవరైనా మాట్లాడితే నీ యాసలనే చెప్తాను నేను, మన తెలంగాణ యాసల. అసెంబ్లీలో ఎవరైనా కొత్త సభ్యులు మాట్లాడితే సరే తెలియక కొత్తగా వచ్చేయడం మాట్లాడండి అనుకోవచ్చు. సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉండి ఏ రకంగా ప్రవర్తించాలి, ఏ రకంగా మాట్లాడాలి, ఏ రకంగా చైర్మన్ గారిని స్పీకర్ గారిని గౌరవించాలని చెప్పి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా గంత పెద్ద వ్యక్తి ఏది పడుతుంది మాట్లాడినప్పుడు ఆయన పైన చర్యలు తీసుకోకుంటుంటే ఆ చట్టసభలకి గౌరవం ఉంటుందా? ఏది పడితే అది మాట్లాడి కనీసం ఈరోజు ఉపేక్షించకుండా వాళ్ళ హయాంలో కనీసం ఏదైతే సంబంధించి ఎస్సీ దళితులని గౌరవించకుండా మేము సిఎల్పి నాయకునిగా బట్టి గారికి అవకాశం ఇస్తే దాన్ని గుంజేసుకునే ప్రయత్నం చేస్తేవి. ఇవాళ స్థానంలో కూడా మేము ఆ సామాజిక వర్గానికి ఒక వ్యక్తిని కూర్చోబెడితే దాన్ని కూడా జీర్ణించుకోలేక తట్టుకోలేక మీ దొర చెప్పే నువ్వు ఈడ వచ్చి ఒరినప్పుడు దానిపైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కదా. ఆ తీసుకునే క్రమంలో నువ్వు ఈరోజు తప్పుపడి నువ్వు కోర్టుకు పోతా అంటే నువ్వు ఒక శాసనసభ్యునిగా నీకు ఉన్నది నీ పరిధిలో నువ్వు ఏది కావాలి నువ్వు ఆ రకంగా నువ్వు చేసుకోవచ్చు. కానీ కనీసం నువ్వు ఇంత ఎత్తెదిగినో గంతను సరే నువ్వు ఎత్తెదిగకపోయినా జ్ఞానం అయితే పెరిగింది కదా. తప్పేందో నా తప్పేందో బజార్లో ఈ రోడ్డు మరి మీరు వేస్తలేరటగా. తప్పు బజార్లో చట్టసభలో మాట్లాడుకున్నప్పుడు నువ్వు నేను వేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలందరూ గమనించారు ఏ రకంగా మాట్లాడారో. తెలంగాణ ప్రజలందరూ కూడా చూసిర్రు. ఆ వీడియో నీ దాంట్లో నువ్వు కూడా వేసిన దానిపైన దాని నిర్ణయాలు ఏంటంటే ఆ రకంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు తప్పనంటే మీ చట్టసభలో తాడి షర్ట్ అడిగినంత మీ నాయకుడు లేకపోతే ఏదైతే సంబంధించి అప్పుడప్పుడు వచ్చిపోయి మీ కేటీఆర్ కూడా ఉంటారు. వాళ్ళని మాట్లాడమని చెప్పి మీకు సమాధానం ఆడనే చెప్తారు. అది మాట్లాడే నీ ప్రవర్తన బట్టి నిర్ణయం ఉంటుంది. నువ్వు ఏదైతే చైర్మన్ గారు సమయం ఇచ్చినప్పుడు మాట్లాడాలి. మాట్లాడకుంటే చైర్మన్ గారిని నువ్వు నేను సమానం అనే విధంగా అగౌరవపరిచే విధంగా మాట్లాడినప్పుడు తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారు. గతంలో మర్చిపోయినట్టు ఈ మంత్రివర్గం నేను మంత్రి ఉన్నప్పుడు ఆ రోజు మాట్లాడకపోయినా ఇద్దరు ఎమ్మెల్యేల పైన ఒక సంపత్ కుమార్ గారి పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పైన చర్యలు తీసుకొని పూర్తిగా అసలు అసెంబ్లీకి రానియకుండా చేసిన వీళ్ళ నాయకుడు చేసిన ఒక వ్యవహారాన్ని నేను మర్చిపోయినట్టుండు. ఇక మరి ఇప్పుడు సార్ ఒక మాట ఇప్పుడు ఏం లేదు కానీ బీసీ రిజర్వేషన్లు 42% పెంచినవని ఇప్పుడు అసెంబ్లీలో ఆమోదం కార్యక్రమం మొదలుపెట్టి చెడ్డపడ ఒక కొలిక్కి వచ్చింది. మరి ఇది పార్లమెంట్లో మరి ఈ పంతం నెగ్గించుకుంటారా? మరి ఇక్కడ ఈ కోయిలాగలు ఇక్కడ బీఆర్ఎస్ ఇక్కడ బీజేపీ మరి మీకు చెడ్డపడ్డ మరి ఉన్నదా కథ మళ్ళీ ఉత్తరేరా? ఇది చెట్టాపట్ట ఉండని ఆలమేం మిత్రులమేం కాదు. కానీ ఈ విషయం వచ్చేసరికి బీసీల ఓట్లు బీజేపీ కన్నా కానీ కాంగ్రెస్ కన్నా కానీ ఎంఐఎం కన్నా కానీ బీఆర్ఎస్ కన్నా కానీ అవసరం. మా పైన బాధ్యత ఉంది. మేము 42% ఇస్తే ఓట్లు వేసి మమ్మల్ని ప్రజలు గెలిపించారు. మా పైన బాధ్యత ఉంది కాబట్టి బాధ్యత మేరకు అధికారంలో ఉన్న మా ఒక ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వేని నిర్వహించి వాళ్ళు 56% పైన ఉన్నారని చెప్పి లెక్కల్ని ఈరోజు చేసి ఆ లెక్కలన్నీ కూడా రేపు పొద్దున కోర్టులో పోయినా ఇంకేడికన్నా పోయినా ఇట్లనే వాళ్ళు వీళ్ళు మళ్ళీ దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే అడ్డుకున్నా కూడా తప్పనిసరిగా వాళ్ళకి రావాలని ఒక చిత్తశుద్ధితోటి మనం అసెంబ్లీలో దాన్ని ప్రవేశపెట్టినాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్కి ఇద్దరికి కానీ ఈ పార్టీలందరూ కూడా చిత్తశుద్ధి ఉంటే తమిళనాడులో ఎట్లయితే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పంతాన్ని తెప్పించుకోనికి గతంలో జల్లికట్టు కోసం అందరు కలిసి వెళ్ళి కేంద్రం పైన కొట్లాడిర్రో వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడున్న కిషన్ రెడ్డి బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ నాయకులు బీఆర్ఎస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు వాళ్ళ కొడుకు వాళ్ళ అల్లుడు వాళ్ళ బిడ్డ వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా మాతో పాటు ఢిల్లీకి రావాలి. రాజ్యసభలో పార్లమెంట్లో నరేంద్ర మోడీని కలవాలి. 42% తెలంగాణ ఉన్న బీసీలకు ఇవ్వాల్సిందే అని చెప్పి పట్టాలి. మేము పట్టుబడి ముందుండి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మరి వీళ్ళు నిల్చుంటారా లేకపోతే వీళ్ళ కుర్చీలు కదులుతాయి అని చెప్పి వీళ్ళు పట్టిస్తారా? పట్టిడిస్తే రేపు పొద్దున స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళు రాకపోతే ప్రజలు వీళ్ళని మర్రెసి కొడతారు. మరి ఇప్పుడు ఈ జై బాబు జై భీము జై సంవిధానం అనేది కొత్తది తీసుకొచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. అసలు ఏంది ఊర్లో పొంట కోళ్ళ తెలుస్తలేదట. అది ఏందో దాని గురించి ఇప్పిషపయ్యా. ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఇవాళ నన్ను ఇట్లా మాట్లాడగలుగుతున్నాం, మనం ఇద్దరం చెప్పుకోగలుగుతున్నాం, దేనిపైన విమర్శ చేయగలుగుతున్నాం, మనకు కావాల్సింది మనం వేసుకోగలుగుతున్నాం, మనం కావాల్సింది మనం తినగలుగుతున్నాం. ఇంత స్వేచ్ఛతోటి ఇంత సమానత్వంతో మనం ఉన్నామనంటే గాంధీజీ గారు అంబేద్కర్ గారు మనకిచ్చిన రాజ్యాంగం వల్ల ఆ విలువల వల్ల మనం ఇట్లున్నాం. ఈరోజు ఆ రాజ్యాంగ విలువల్ని ఆ రాజ్యాంగాన్ని మార్చేసి మళ్ళీ కూడా ఒక వ్యక్తి చెప్తేనే శాసించే విధంగా చేసే ఒక ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది.
ఇవాళ రేపటి తరాలకు కూడా స్వాతంత్రం తెచ్చిన పార్టీగా గాంధీ వారసులుగా ఆ బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన ఉంది. ఆ బాధ్యత మేరకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారి ఒక నిర్ణయం మేరకు, రాహుల్ గాంధీ గారి ఒక నిర్ణయం మేరకు భారతదేశ వ్యాప్తంగా ప్రతి గ్రామానికి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పోయి రాజ్యాంగ విలువలను వివరిస్తూ, గాంధీ గారి విధానాలను వివరిస్తూ, ప్రజలను చైతన్యపరుస్తూ భారతీయ జనతా పార్టీ ఏదైతే రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందో వారికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి అందరికీ గుర్తు చేయనీకే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక మరి ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే ఒక్క ముచ్చట సారు, నీటిపారుదల శాఖకు 23,000 కోట్లు ప్రకటించారు. ఇక ఇప్పుడు అందులో దండం పెడితే 7,000 కోట్లు ఇప్పుడు ఈ లక్ష కోట్ల అయితే కాళేశ్వరం కిస్తీలకే పోతున్నాయట. 10,000 కోట్లు పాత బాకీలకే పోతున్నాయట. 1,600 కోట్లు ఉద్యోగస్తులకే పోతున్నాయట సారు. మరి మిగిలినది 12,000 కోట్లే. మరి మీరు ఇప్పుడు ప్రాజెక్టులు కడతామని ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతుంది. మరి కొత్తగా కూడా మళ్ళీ ప్రాజెక్టులకు శంకుబండ నాటుతాము, కొబ్బరికాయ కొడతామంటుంది. మరి పైసలు లేవా? మరి మీరు మాట అంటే ఎట్లా చేస్తారు సారు? మేము మా సంక్షేమ పథకాలకే 50,000 పైన కోట్లు ఇచ్చిన సంక్షేమ పథకాలకి ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్ పరిధిలో ఉన్నది కూడా కాళేశ్వరం సంబంధించి ప్రజల డబ్బుని మొత్తం కూడా కట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ని కట్టారు. ఇవాళ అది నచ్చినా నచ్చకపోయినా దాన్ని ఏదో రకంగా మార్చి చేసి దాని ఉపయోగంలోకి తెచ్చుకోవాలి. దాన్ని ఉత్తగా వాళ్ళు కట్టిరని చెప్పి దాన్ని తీసి పక్కన ఏడేసి ఆ తెలంగాణ ప్రజల సొమ్ము. దానితో పాటు కొత్త ప్రాజెక్టులు కట్టనీకి మన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూని డెవలప్ చేయడానికి అనేక సంక్షేమ పథకాలు, అనేకమైన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆ పరిధిలో ఉన్న శాఖ మంత్రులు అంతా కూడా 6 నిమిషాలు కృషి చేసి కష్టపడుతారు. మేము గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు లేక ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము, దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే తల నరుక్కుంటా, ప్రతి దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తా, గిరిజనులకి 3 భూములు ఇస్తా, ప్రతి నియోజకవర్గంలో KG to PG స్కూల్ కడతా, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అని అట్లా ఏదైతే అసలు అమలు కాని హామీలు మేము ఇయ్యలే. మేము ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తాం. మేము చిత్తశుద్ధితో ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన ప్రతిదాన్ని కూడా మేము నిలుపుకుంటాం. ఇవాళ ఏదైతే 11 ఏళ్ళుగా పరిపాలించే భారతీయ జనతా పార్టీ, 10 ఏళ్ళు పరిపాలించిన BRS భారతీయ రిస్తదార్ సమితి, వీళ్ళిద్దరు కూడా 15 నెలల బాలుతోటి పరుగుల పందెం పెట్టినట్టుంది. 10 ఏళ్ళ పిల్లగాడు 15 నెలల బాలుతో పరుగుల పందెం పెట్టి మీరు ముందా మేము ముందా అని మాట్లాడేనట్టుంది బీజేపీ పార్టీ, BRS పార్టీ వ్యవహారం. ప్రజలందరూ ఇవన్నిటిని కూడా గమనిస్తారు. ప్రజలకి కాంగ్రెస్ పార్టీ పైన విశ్వాసం ఉంది. మేము పెట్టిన గ్యారంటీలే మాకంటే ఒక బారాన BRS పార్టీ ఎక్కువ పెట్టింది, ఒక షారాన బీజేపీ పార్టీ ఎక్కువ పెట్టింది. అవన్నిటిని కూడా నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ అయితేనే చేస్తుందని చెప్పి ప్రజలు విశ్వసించి మాకు ఓట్లేసి గెలిపించారు. మాకు గెలిపించిన ప్రజలందరూ కూడా మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని కూడా అమలు చేస్తాము. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకొని మళ్ళీ రాబోయే ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ విజయడంగా మోగిస్తుంది. అయితే ఇప్పుడు కారు దిగి కొన్ని కోయిలాగలు 10 కోయిలాగలు చేతికి షేకాండ్ ఇచ్చినాయి, చేతిలో చెయ్యేసినాయి, ఒట్టేసినాయి. ఒరేకో మళ్ళీ నిన్నయాల లేదు మేము కార్లోనే ఉన్నాం అంటారు సారు. మరి ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కథ ఏంది? అది మరి సుప్రీంకోర్టు దాకా పోయే, సుప్రీంకోర్టు గడప దొరికే మళ్ళీ ఇప్పుడు ఏమి నడుస్తుంది? మరి ఈ కోయిలాగల సంగతి గోడ మీద పిల్లలు ఇటా అటా అసలు ఏంది ఏం కథ? ఇప్పుడు కేసేసిన వాళ్ళు ఈ యొక్క విధానాన్ని ప్రారంభించింది ఎవరు, ఈ పరిస్థితిని సృష్టించింది ఎవరు, వారు ఒకసారి ఆలోచించుకోవాలి. నువ్వు ఈ కొల్లాగలు కానీ ఈ సిస్టమ్ తీసుకొచ్చిన అసలు దున్నపోతు ఏడవన్నదో తెలుసు. ఆయన ఈరోజు మర్చిపోయి ఇదంతా కూడా సృష్టించి ఏదో తప్పు జరిగిపోయిందని చెప్పి భావిస్తారు. కోర్టు తీర్పు ఇచ్చినా ఏది ఇచ్చినా దాని ప్రకారంగా నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళంతా కూడా ప్రజల అభిప్రాయం మేరకు గెలిచిన వ్యక్తులు. తప్పనిసరిగా కోర్టు నిర్ణయం తీసుకొని ఏ పరిస్థితి ఏర్పడుతుందో మళ్ళీ అదే ప్రజల అభిప్రాయం మేరకు మళ్ళీ గెలిచి వస్తారు. మరి ఇప్పుడు ఏం చేశారు? రేవంత్ అయ్యకు జరంత తలకాయ నొప్పులు వేస్తుంది అనేది ఊర్ల పంట గుసగుస. ఎందుకంటే మళ్ళీ ఏదో ఉగాది పంచాంగం గోళిగా ఏదో కొత్త మంత్రి పదవులు కూడా చేపడుతున్నారు అనేది కూడా మరి గుసగుస నడుస్తుంది. మరి అందులో కొన్ని కోయిలాగలు మళ్ళీ ఇవ్వకపోతే కాడెత్తేస్తాయా ఏంది ఏం కథ అనేది రెడ్డి సామాజిక వర్గం ఇప్పుడు 3 కోయిలాగలు తారాడుతున్నాయి సారు. మరి ఎట్ట సంగతి ఏం చేస్తారు? మరి బీసీలకు ఎట్లా, రెడ్డిలకు ఎట్లా, ఈ SC ST మైనార్టీలకు ఎట్లా? ఏమన్నా న్యాయం జరుగుతుందా? మళ్ళీ ఏమన్నా పంచాయతీ పుడుతుందా? మరి ఏమంతా తలనొప్పి తీసుకునేటోడు కాదు, ఇతరులకు తలనొప్పి పెట్టేటోడు. ఆయన ఎవరికి భయపడేటోడు కాదు, దేనికి కూడా వెనక ముందు అయ్యేటోడు కాదు. ఏదైతే ప్రతి జిల్లాకి ప్రాధాన్యత ఇస్తూ, అన్ని సామాజిక వర్గాలకి ప్రాధాన్యత ఇస్తూ, రాష్ట్ర పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర నాయకత్వం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాల్సిందే. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండకుండా ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తే నువ్వు అన్నట్టు ఆ కొల్లాగాలని ఆ స్థానంలో కూర్చోబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతోమంది కష్టపడ్డారు.
ఆ చేసే ఈ యొక్క పడవగిన రంధ్రం కొట్టే ప్రయత్నం ఎవరన్నా చేస్తే ఈసారి కిందున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు ఉపేక్షించారు. అమ్మని ఆ విధంగా మొత్తానికి గాంధీ భవన్లో ఈ రకంగా మరి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నెలకు మరి ఆయన ఆంబయం అయితే ఎల్లబోసుకుంటున్నా. ఇక మరి చూద్దాము రేపు మరి తాజా రాజకీయ పరిణామాలు ఎటు దునుకుతాయి, ఎటు మలుతాయి, ఎటు ఒరుగుతాయి అనేది ముందు చూద్దాం. చూస్తూనే ఉంటుంది. కెమెరామెన్ నరేష్తో మీ నర్సయ్య తాత, గాంధీ భవన్ గడ్డ.